హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టానండి. ఇడ్లీ వేస్తున్నాను. చట్నీలోకేమో గుళ్ళు చట్నీ చేశాను. చట్నీ ప్రాసెస్ అనేది అందరికీ తెలిసిన విషయమే కనుక నేను అది పెద్దగా చూపించట్లేదు. పోపు అయితే పెట్టేసుకున్నాను. ఇడ్లీ అయితే వేసుకుంటున్నామండి. మార్నింగ్ నేను ఎక్కువగా ఇడ్లీయే ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడో కానీ వారంలో ఒక 2 టైమ్స్ మాత్రమే పెసరట్టుగా ఉప్మా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటానండి. ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే బూస్టప్తోనే నేను మరిన్ని వీడియోస్ అనేది చేయగలుగుతాను. మీ ముందుకి మంచి మంచి వీడియోస్తో రాగలుగుతాను ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే పెట్టేసుకున్నానండి. వీలైనంత వరకు నేను నైటే చాలా వరకు పని అనేది కంప్లీట్ చేసుకుంటాను కిచెన్లో ఎక్కువగా. ఎందుకంటే ఉదయం నాకు పూజ అనేది ఉంటుంది. తెల్లారి లేచిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేయడం ఇవన్నీ ఉంటాయి కనుక పని ఎక్కువగా ఉంటుందండి. పూజ వీడియో కూడా మీకు చూపించలేదు. ప్రతిరోజు నేను దీపారాధన చేస్తాననే విషయం నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. నేను వెంకటేశ్వర స్వామికి దీపారాధన అనేది కంపల్సరీ చేస్తూ ఉంటాను. ఈ రోజైతే కొంచెం నాన్ వెజ్ అనేది ఏం కాదండి, ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి ఎండ్రాయిలు వేస్తున్నానండి. ఎండ్రాయిలు వేసి ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వంకాయ ముక్కలు కూడా తీసుకున్నాను. వంకాయ కూడా కోసి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. పచ్చిమిరపకాయ తీసుకున్నాను. కొంచెం ఎండ్రాయిలు ఉంటే టేస్ట్ బాగుంటుందని ఎండ్రాయిలు వేస్తున్నానండి. నాకు ఎక్కువగా నాన్ వెజ్ తినడం అంటే ఇష్టం ఉండదు. నేను ఇంట్లో వాళ్ళ కోసమే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. కొంచెం పసుపు వేసుకున్నానండి. ఒక చిన్న మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుని పసుపు వేసుకున్నాను. పసుపు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఏ కర్రీస్ కన్నా. కొంచెం పసుపు అనేది ఎక్కువగానే వాడుతూ ఉంటాను నేను కర్రీస్లో. గుడ్లు అయితే 2 తీసుకున్నానండి. ఎగ్స్ బాగా వేపుకోవాలి. వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. వేపకుండా వేసేది అంత నాకు రుచిగా అనిపించదు కర్రీ అనేది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తూ ఉంటారండి. ఒక్కొక్కరు గుడ్లు వేపుకుంటారు, ఒక్కొక్కరు వేపుకోకుండా కూడా వండుకుంటూ ఉంటారు. ఒకళ్ళ అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. నేనైతే కంపల్సరీ కోడిగుడ్లు అనేవి వేపుతాను. వేపితేనే బాగుంటుందని. ఎండ్రాయిలు కూడా అంతేనండి. చాలామంది ఎండ్రాయిలు వేపుకుంటారో లేదో తెలియదు. కొంతమంది అయితే వేపుకోకుండా కూడా వేసుకుంటూ ఉంటారంట. నేనైతే కంపల్సరీ ఎండ్రాయిలు కూడా నేను ఈ పసుపు కలిపిన నూనెలోనే వేపుతాను. వేపుకుంటేనే మంచిదండి. ఎందుకంటే మనం తినేది ఎండ్రాయిలు కదా, అవి కొంచెం వేపుకోవడం వల్ల హెల్త్కి కూడా మంచిది. ఉల్లిపాయలు అయితే సన్నంగా కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. సన్నంగా కట్ చేసుకున్నాను. ఆ ముక్కలను అయితే వేసుకుని బాగా వేపుకోవాలి. ఇలా బాగా వేపుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను. ఆయిల్లో ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేపుకోవాలండి. వేపుకున్న తర్వాతే రుచి అనేది బాగుంటుంది. ఏ కూరకైనా సరే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గాలి. మగ్గితేనే రుచి కూడా బాగుంటుంది. ఏ కర్రీ అయినా సరే టేస్ట్ బాగా వస్తుంది. నేను వంకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నాను అన్నాను కదా, వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. నల్ల వంకాయ తెల్ల వంకాయ ఇలాగే 2 ఉన్నాయి. అవి కొద్ది మిగిలినవి ఉంటాయి. ఈ విధంగా నేను కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు కూడా వేసేసుకున్నానండి. వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గబెట్టుకోవాలి. ఈ కర్రీ అనే కాదు, ఏ కర్రీ అయినా సరే బాగా మగ్గితేనే రుచి అనేది బాగా మనకు తెలుస్తుంది. అది ఉల్లిపాయ కర్రీ అయినా సరే చక్కగా మగ్గబెట్టి వండుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. కూరకు సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను నేను. ఉప్పు అనేది ఎవరు తినే విధంగా, అంటే ఒక్కొక్కరు ఎక్కువ తినచ్చు, తక్కువ తినచ్చు, దాన్ని బట్టి వేసుకోవడమే. మేమైతే సమానంగానే తింటాము ఉప్పు. కారం కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. కారం కూడా కొద్దిగా వేసుకున్నాను. వేసుకున్న కారం అంతా కూడా ముక్కలుగా అది పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గబెట్టుకుంటే మంచిది. ఏ కర్రీ అయినా సరే మగ్గితేనే బాగుంటుంది. మగ్గిన తర్వాత మనకి కూరకి సరిపడగా వాటర్ ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. వాటర్ కూడా ఎక్కువగా వేసుకుంటే బాగోదండి. ఏ కర్రీస్కైనా సరే కొంచెం మగ్గిన తర్వాత వేసుకుంటేనే కూరలు రుచిగా ఉంటాయి. మనం ఎంత తక్కువ కర్రీ వండుకున్నప్పటికీ కూడా, మనం ఎంత తక్కువ నూనె పోసుకుని వండుకున్నప్పటికీ కూడా కూరలు అనేవి రుచిగా వస్తాయి. ఇలా మగ్గిన తర్వాత వాటర్ అనేది వేసుకోవడమే. ముక్కలు చూడండి చక్కగా మగ్గినాయి కదా, మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవడమే. వాటర్ కూడా మనకి కర్రీకి సరిపడగా వేసుకోవాలండి. కొద్దిగా వాటర్ పోస్తున్నాను. వంకాయ ముక్కలు మగ్గడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే 2 ఎగ్స్ మనం ఆల్రెడీ ఉడకబెట్టుకుని ఉన్నాం, వేపుకుని ఉన్నాం కనుక అవి వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అన్నా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ వేసి
కొంచెం ఉడికిన తర్వాత అన్నా సరే కర్రీ మనం వేసుకోవచ్చండి. ఆయిల్ అనేది మనం కొంచెం ఎక్కువగా అయితే వేయలేదు, తక్కువగా వేసినా మనం దగ్గరికి ఎగరపెట్టుకుంటే ఆయిల్ అనేది చక్కగా బయటికి వస్తుంది. దానివల్లే మన కర్రీ అనేది ఉడికిందని మనకు తెలుస్తుంది. అలా వండుకోవడమే. నేను ఆ 2 ఎగ్స్ కూడా వేసేసి మగ్గబెట్టుకుంటున్నాను. కూరను బాగా మగ్గించుకుంటే చక్కగా ఉడుకుతుందండి. ఇలా మగ్గిన కర్రీని ఒకసారి కలుపుకుంటున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.